పేరేచెర్ల గ్రామ వాస్తవ్యులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియపరుస్తుంటున్నాం. ఏమిటి ప్రియులారా శుభములు అని అంటే, ఈ లోకంలోకి కారణ జన్ముడుగా యేసుక్రీస్తు ప్రభువారి లోకమునకు వచ్చినటువంటి మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఎందుకు యోగ్యమైనది అని మనం ఆలోచన చేస్తే, మానవుని యొక్క జీవితంలో దేవుడు నరుణ్ణి యథార్థవంతుడిగా చేసినప్పుడు తన వివిధమైనటువంటి తంత్రముల చేత స్వకీయమైనటువంటి ఆలోచనను బట్టి దేవుడు యథార్థవంతుడిగా చేసినప్పటికీ తన స్వకీయ దురాలోచనలను బట్టి మానవుడు దేవుడి నుండి ఏరు చేయబడుతూ వచ్చినాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మానవుడు దేవుడి నుండి వేరు చేయబడిన తర్వాత దేవునికి దూరం అయిపోతూ వచ్చినాడు. దేవుడు మానవుడి కొరకు ఏదైతే సిద్ధపరిచినాడో ఆశీర్వదించబడి కొరకై, మేలు పొందుట కొరకై, ఆ మేలును పొందుకోలేకపోతున్నాడు. కారణం స్వకీయమైనటువంటి దురాలోచన. ఆజ్ఞ అతిక్రమమే పాపము కనుక దేవుడు చెప్పినటువంటి మాట చేయకపోవటమే మానవుడు దేవుని తిరస్కరించినాడు. కనుక ఈనాడు ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినాడు. ఎందుకో తెలుసా? మానవుడు పోగొట్టుకున్నటువంటి ఆ దూరమైన ఎడబాటుని మానవుడు సమకూర్చుకోలేడు. మరి ఎవరు సమకూర్చాలి? మానవుడికి దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఎడబాటును ఎవరు ద్వారా అది ప్రియమైన వాళ్ళ సమాధానము దేవునికి మానవుడికి సమాధాన పరిచేవారుగా ఉండాలి అని అంటే, నరుడుగా యేసుక్రీస్తు ప్రభువారు నరవతారముతో పరలోకమందున్నటువంటి దేవుడై ఉండి మానవాకారములో మరి గర్భం ద్వారా ఈ లోకంలో జన్మించి మానవుడు చేసిన పాపముల కొరకై శిలువపై మరణించినాడు. మానవుడు చేసిన అతిక్రమముల కొరకై శిలువలో వేలాడుతూ వచ్చినాడు. మానవుడు చేసిన తిరుగుబాటు కొరకై ఆయన తిరస్కరించబడుతూ వచ్చినాడు మనుషులందరి చేత. ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ పాపము లేదు. కానీ పాపము చేసినటువంటి మానవుడి నిమిత్తమై పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ భూలోకానికి వచ్చి మానవుడు చేసినటువంటి శిక్ష పాపమును బట్టి ఆ పాపమంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఇదండి ప్రేమంటే. అందుకని యోహాను సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనములో దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు కూడా దేవుని పిల్లలుగా చేయడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చుట ద్వారా. కాబట్టి ఆ యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచిన ఎడల నీవు కూడా దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా తీర్చబడతావు. ఆ ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. ప్రియమైన వల్ల కొన్నిసార్లు మనం ఆలోచన చేసుకుంటాం, మన పేదరికాన్ని బట్టి, మన దారిద్ర్యతను బట్టి, ఓ గొప్పవారి ఇంటిలో జన్మిస్తే ఎంత బాగుండు అని మనం అనుకుంటాం. కానీ ఈ లోకంలో ధనవంతుల కంటే, ఈ లోకంలో ఆస్తిపాస్తుల కంటే పరలోకమందున్నటువంటి గొప్ప దేవుని పిల్లలయ్యే అధికారము యేసుక్రీస్తు మరణం ద్వారా నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇది కావాలని దేవుడు నీకు పరలోకం నుండి ఈ గొప్ప శుభవార్తను నీ కొరకు సిద్ధపరిచినాడు. కనుక మరి ఈ యొక్క గొప్ప ధన్యత ఎలా పొందుకోవాలి అని నువ్వు ఆలోచిస్తున్నావా? ఒక్క మాట, నీవు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తే చాలు. అందుకనే రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 13వ వచనం, యేసు నామములో ప్రార్థన చేయవాడు రక్షింపబడును, పాపం నుంచి విడిపించబడును. ప్రత్యేకమైన మార్గములో, పరిశుద్ధమైన మార్గములో నీకు ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు. ఆ జీవం కలిగిన మార్గములోనికి నీవు రావాలని యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. కనుక ఈ యొక్క ఆహ్వానాన్ని ప్రియమైన వాళ్ళరా, నీ బంధువులు ఆహ్వానం తెలిపితే నువ్వు పోతున్నావు. అంతేకాదు, నీకు అనేక మంది ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు నువ్వు చక్కగా పాలు పంపులు పొందుతున్నావు. ఈ యొక్క ఇన్విటేషన్ ఎక్కడి నుంచో తెలుసా? పరలోకములో నుండి నీకు గొప్ప దేవుడు ఆహ్వానిస్తున్నాడు. నువ్వు ఎంత ఘోర పాపివైనా, నువ్వు ఎంత ప్రియమైన వాళ్ళరా, ఎంత మోసములో ఉన్నా, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా నిన్ను దేవుడు త్రోసివేయటం లేదు. ప్రియమైన వాళ్ళరా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని చెప్తూ ఉన్నది.
అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపిని ప్రేమించాడు కనుక నేను ద్వేషించట్లేదు. పాపాముని ద్వేషిస్తున్నాడు కానీ పాపిని ద్వేషించట్లా. కనుక నీ మనసు మార్చుకొని యేసు ప్రభు వారు ఇచ్చే రక్షణ నాకు కావాలి అని నువ్వు స్వీకరిస్తే ఉచితముగా ఈ గొప్ప రక్షణ నీకు నీ ఇంటి వారికి అందరికీ దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఇది కావాలా? చిన్న ప్రార్థన చేస్తాం మీ కొరకు. నువ్వు కూడా చిన్న ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన నీ దేవానికి స్తోత్రాలు. ఈ చెప్పబడిన మాటలు వారి జీవితాల్లో కార్యం చేసి వినటి ద్వారా విశ్వాసం కలుగునని చెప్పారు. ప్రభువా, నీ జీవం కలిగిన మాటలు ఈ ప్రాంతంలో వినిపిస్తూ వచ్చినావు. నీవే నీరుగట్టి ఫలింపజేసి నిత్య రాజ్యానికి నీ బిడ్డలందరినీ వారసులుగా